హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం. ముందుగా అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజైతే మా అమ్మకి ఎంతో ఇష్టమైన వేరుశనగలు లచ్చి అయితే రెడీ చేద్దాము. ముందుగా అయితే ఇసుక తీసుకుని కాస్త వేడి చేయాలి. ఇసుక అయితే వేడెక్కిపోయింది. ఈసారి మనం వేరుశనగలు వేసేసుకుని వేపేసుకుందాము. ఇవి రోస్ట్ గాని తొక్క ఊడిపోయే వరకు అయితే మనం వేసుకోవాలి. మీలో ఎంతమంది అమ్మ కుట్టీలు కామెంట్ చేయండి. ఈ మాతృ దినోత్సవాన్ని మీరెలా సెలబ్రేట్ చేసుకుంటారు? మరి ఫోన్లో స్టేటస్లు పెడతాం కదండి, వాళ్ళని కలిసి వాళ్ళతో అయితే స్పెండ్ చేయండి. ఈ మదర్స్ డేలు కట్ట అవసరం అంటారా? అవును, ఈ బిజీ లైఫ్లో అయితే నిజంగానే అవసరం. ఎందుకంటే ఆడవాళ్ళు అయితే ఇంట్లో పని చేసుకుని పిల్లల్ని సరిపెట్టుకుని పొద్దుట క్యారేజీలు వాళ్ళు వెళ్ళిపోయాక మేము ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసేటప్పటికి నీరసం వస్తుంది. కాసేపు ఫోన్ అయితే పట్టుకుంటారు. తర్వాత అయితే ఇంకా భోజనం చేయడం, మళ్ళీ మన్నాడు టిఫిన్లకి పిండి రుబ్బుకోవడం, ఈవినింగ్ పిల్లలు వస్తాం, ఇంకంతే బిజీ 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 బిజీ. మగవారు అయితే ఆఫీసులకు వెళ్ళడం రావడం అని, అలాగే ఈవినింగ్ వచ్చేది కాసేపు పిల్లలతో గడపడం, కాసేపు ఏదో ఫోన్ చూసుకోవడం, పడుకోవడం, ఇలా సరిపోతుంది కదా. మరి ఈ బిజీ లైఫ్లో నిజంగా ఇలాంటి డేస్ అవసరమే. కాకపోతే మనం తల్లిదండ్రులని చూడాలి కదా. నిజంగా తల్లిదండ్రులకి మనము మీరు బాగున్నారా అనే ప్రశ్న కన్నా మేము బాగున్నాము మీరు ఎలా ఉన్నారా అనే ప్రశ్న చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కడుపున బిడ్డలు బాగున్నారా అంటే వాళ్ళకి ఎంతో ఆనందం వస్తుంది కదా. కనీసం మీరు డైలీ కాకపోయినా వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో కొన్ని మంత్లీ ఒకసారైనా సరే కాస్త దూరంగా ఉన్న వాళ్ళు కాల్ చేసి మీరు బాగున్నారా, మేము బాగున్నాము అనే ప్రశ్న మాత్రం వేసి కనీసం వాళ్ళకి కన్నందుకు ఆ ఆనందాన్నైనా ఇవ్వండి. ఇకపోతే నేనైతే పెళ్ళయ్యే వరకు నాన్న కుట్టినే, పెళ్ళయిన కానీ అమ్మ కుట్టిని. ఎందుకంటే ఫాదర్స్ బయటకు తీసుకెళ్ళవని, అమ్మ అంటే ఇష్టం లేకపోవడం, బయటకు తీసుకెళ్ళవని, ఏమన్నా కొంటవని ఆ రిలేషన్ ఉంటుంది కదా, అలా. అంతేగాని తల్లి అంటే ఇష్టం లేకపోవడం కాదు. అదంటే ఈట్ ఆఫ్ ది మూమెంట్ రావాలి కదా మనం బయట పెట్టడానికి ఇష్టము అనేది. మా ఫ్రెండ్స్లో ఎప్పుడైనా నేను నీకెవరు ఇష్టమో అని అడిగితే టప్మని నాన్నంటే ఇష్టం అని చెప్పేసి దాన్ని. కానీ మా పెళ్ళయ్యాక అయితే నాకు వచ్చిన ప్రాబ్లమ్స్కి మా అమ్మ తీసుకున్న స్టాండ్, అలాగే తను చెప్పిన ధైర్యం, తను చెప్పిన మోటివ్, ఆ స్ఫూర్తి వల్లే నేను ఈరోజైతే ఇలా నిలబడ్డాను. నిజంగా హ్యాండ్స్ ఆఫ్ తల్లిదండ్రులకి. తన పనేదో తను చేసేది, మాకు నచ్చినవన్నీ ఏ విధంగానూ నాకు ఒక్క పని కూడా నన్ను చేయనిచ్చేది కాదు. పెళ్ళయ్యేంత వరకు నాకు కనీసం టీ తాగిన గ్లాస్ కూడా కడగనివ్వలేదు మా అమ్మ అయితేని. అంతలా చూసుకునేది. నాకు పెళ్ళయ్యాకనే ఒక బిడ్డకి తల్లి అయ్యాకనే తెలుస్తుంది కదా తల్లి విలువ. ప్రతి తల్లి కూడా తను పునర్జన్మ అంటారు కదా. ఎందుకంటే తన చావు అంచుల వరకు ఒక బిడ్డని ప్రసవించాలి అంటే తనలో ఒక చిన్న శక్తికి ఎనర్జీ కూడా లేని పరిస్థితుల్లో ఒక బిడ్డకు ప్రసవిస్తుంది. తనలోంచి, తన భాగంలోంచి వచ్చిన బిడ్డని తల్లి ఎంతలా ఇష్టపడుతుందంటే, ప్రతిరోజు నేనైతే ఒక తల్లిగా ఏ కష్టం వచ్చినా అది నాకు ఇవ్వాలి భగవంతుడు, నా బిడ్డల వరకు వెళ్ళకూడదు అని కోరుకుంటాను. అలాగే ప్రతి తల్లి కూడా కోరుకుంటుంది. ఎందుకంటే బిడ్డలకు మించిన ప్రపంచం తల్లికి ఏది ఉండదు. కాకపోతే మనల్ని తిడతారు, కొడతారు. ఎందుకంటే మనం ఎప్పుడైనా తప్పు చేస్తే అది మళ్ళీ చేయకుండా మంచి మార్గంలో వెళ్ళేలా చేస్తారు. కానీ మన మీద కక్ష అనేది తల్లిదండ్రులకి ఎప్పటికీ ఉండదు. ప్లీజ్, ఇప్పుడు ఎక్కడో ఉంటారు ఆడపిల్లలు, వాళ్ళు చూస్తలేదు కట్ట అని అంటారు. కానీ ఊళ్ళోనే ఉంటారు కొడుకులు. మీరు వెళ్ళి అమ్మ నువ్వు ఎలా ఉన్నావు అని ఎంతమంది అడుగుతున్నారో మీలో మీరే ఒక ప్రశ్న అయితే వేసుకోండి. కనీసం రోజు కాకపోయినా వారానికోసారైనా తల్లిదండ్రులతో గడిపి 10 నిమిషాలు వాళ్ళనైతే ఎలా ఉన్నారు అనే ప్రశ్నని కొంచెం వేసి చూడండి. వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఎలా ఉంటుందో.
నేను అప్పుడప్పుడు అయితే మా పిల్లలతోటి అలా ఇలా సరదాగా మాట్లాడుకున్నప్పుడు అంటూ ఉంటాను, ఎప్పుడు మిమ్మల్ని పట్టించుకోవడం మీకు చేయడమేనా, మా పేరెంట్స్ని ఎప్పుడు చూస్తాను, వాళ్ళతో ఎప్పుడు గడుపుతాను అని నేను ప్రతి నెలలో ఒక ఆదివారం అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళతో గడుపుతానని వాళ్ళని బెదిరిస్తూ ఉంటాను. కాకపోతే వెళ్ళలేం కదా, మన బాధ్యతలను వదులుకుని. మ్యాక్సిమం కుదిరినప్పుడు అయితే మాత్రం వెళ్తాను, ప్రతి నెల అని వెళ్ళలేను. కానీ ఇంకా వాళ్ళు మనం సెటిల్ చేసి ఎవరి మట్టి కాళ్ళు చేసేసాక వాళ్ళు ఇంకెన్నాళ్ళు ఉంటారండి, ఉంటే 10 సంవత్సరాల 5 సంవత్సరాల అలా. ఇప్పుడు పరిస్థితిని బట్టి కనీసం మనం మంత్లీ ఒకసారైనా వాళ్ళని చూడడానికి వెళ్ళొచ్చు. అలాగే వారానికి ఒకసారైనా కాల్ చేసి బాగా బిజీ వాళ్ళు ఎలా ఉన్నారని కనీసం అడగండి ప్లీజ్. నిజమైన అదృష్టవంతుడు ఎవరంటే తల్లిదండ్రులు ఉన్నవాళ్ళే. అలాగే మనం కష్టం చెప్పుకుంటే వినేవాళ్ళు, మనకు మనోధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు ఉంటే చాలండి. నిజంగానే వాళ్ళే నిజమైన అదృష్టవంతులు. ధనం ఉన్న వాళ్ళు ఒక్కటే అదృష్టవంతులు కాదు. ఆడపిల్లల్ని ఎప్పుడు ఆడపిల్లలే అంటారు. అవునండి, ఆడపిల్లలే, కానీ ఎప్పుడు ఏడనే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ మనసు ప్రతిరోజు తల్లిదండ్రుల గురించి అలాగే అన్నదమ్ముల గురించి ఆలోచించిన రోజంటూ ఉండదు, గడవకుండా ఉండదు. మా అమ్మ నా కోసం ఎంత అలా ఆలోచించేదైతే, నాకు ఊహ తెలిసిన కాంచి కూడా ప్రతిరోజు స్కూల్కి వెళ్ళినప్పుడైతే కాలేజీకి వెళ్ళినప్పుడైతే ఒక్కరోజు కూడా నా తల్ల పువ్వులు లేకుండా పంపేది కాదు. రోజు ఏయో పూలు దండలు అయితే కట్టేసి కంపల్సరీగా పూలు అయితే పెట్టింది. అలాగే మోడల్ జడలు వేసేది, ఎంత మోడర్న్గా తయారు చేసేదంటే నాకు. అలాగే నేను ఎక్కడైనా ఏదైనా జడ చూసి చెప్తే చాలు అది ట్రై చేసి చక్కగా వేసేది. కొత్త మోడల్ డ్రెస్సులు కూడా కుట్టించేది. చాలా నన్ను అయితే మోడర్న్గా స్టైలిష్గా తయారు చేసేది మా మమ్మీ అయితే. నేను నా మ్యారేజ్ అయితే అయ్యాక చాలాసార్లు కూడా నాకు ఈ లైఫ్ వద్దు అనేంటి సిచ్యువేషన్లో కూడా వచ్చినాయి. కానీ తను నాకు అప్పుడు ఇచ్చిన ధైర్యం నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. కేవలం నేను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం కంపల్సరీగా 100%కి 200% మా అమ్మే. నేను మొన్న రీసెంట్గా అయితే ఒక సిజేరియన్ కూడా తీయించుకున్నాను. తనకి ఒంట్లో బాగోకపోయినా తను నా దగ్గరకు వచ్చి చేసింది. కానీ తనకి అవసరమైన పరిస్థితుల్లో నేను ఇల్లు ఉంటాకైతే పిల్లలతో కట్ట పడదు. కానీ తల్లిదండ్రులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళకి బాగున్నా బాగోకపోయినా మనల్ని మాత్రం వదలరు, మన కోసం ఆలోచించడం మానరు. మా ఊర్లో అయితే జాతరలు తీర్థాలు జరిగి అప్పుడు 10 రూపీస్ ఇవ్వడం అంటే చాలా గొప్ప. 10 రూపీస్ పట్టుకుని అయితే నేను వెళ్ళిపోయేదాన్ని. అక్కడ నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్ అయితే కొనేసుకునేదాన్ని. అప్పుడు 1 రూపీ పెద్ద కప్పు ఐస్ క్రీము. నెక్స్ట్ తర్వాత మా మమ్మీ ఫేవరెట్ ఈ అచ్చు అయితే కొనుక్కుని పట్టుకెళ్ళేదాన్ని. అప్పుడైతే ఐస్ క్రీమ్ 10 పైసలకు కూడా పెట్టేవారు, చిన్న పేపర్ మీద పెట్టేవారు. 7th క్లాస్లో ఉండగా కట్టాను. ఎవరి రుణమైనా తీర్చుకోవచ్చంట, కానీ తల్లి రుణం మాత్రం మనం ఎన్ని జన్మలు ఇచ్చినా తీర్చుకోలేమంట. తల్లిని ద్వేషిస్తే మనం ద్వేషించుకున్నట్టే. ఎందుకంటే తల్లిలోని పార్టే కదా మనం. ఎవరికైనా సరే మనస్పర్ధలు వస్తాయి. తల్లిదండ్రుల కన్నా మీదే కాదు, భార్యాభర్తల మయంగానే కాదు, పిల్లల మయంగానే కానీ మనం తర్వాత అయితే కలుసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక రోజుతో పోయే బంధం కాదు, పుట్టుకతో వచ్చింది, అలాగే చనిపోయే వరకు కూడా పోవడం మనల్ని వదిలి. ఇరుగు పొరుగుతోటే మనం ఏమైనా కలపలు వస్తాయి, మాట్లాడుతున్నాం వాళ్ళ బంధువులు కాకపోయినా. ఎందుకంటే మాటే కదా మనిషికి, అంతగా మించింది ఏమీ లేదు. ప్లీజ్ ఎవరైనా సరే ఎవరికైనా సరే తల్లిదండ్రుల మీద క్రష్ ఉన్నా, కోపం ఉన్నా ఈ మదర్స్ డేకి అయితే ఫోన్ చేసి
మాట్లాడండి. మీ తల్లిదండ్రులతో అయితే మనసు విప్పి మాట్లాడండి. ఈసారి అయితే వేరుశనగలు లచ్చి అయితే సూపర్గా వచ్చింది. ఎప్పుడు వేసినా ఇంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. నెయ్యి ఎక్కువ వేయకపోయినా సరే నెయ్యి స్మెల్ జస్ట్ ప్లేట్కి రాసాను, కానీ ఏదో అవి ఏవో నేతిలో వేసినట్టు చాలా టేస్ట్గా అయితే బాగా కుదిరింది ఈసారి. ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.